ఇక్కడ చూస్తున్నాం మనము సంక డాట్లు పెట్టుకున్నాం కాబట్టి దీన్ని మన స్కేల్ తీసుకొని ఇట్లా సెట్ చేసుకొని దీని ఒక లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ తీసుకొని ఇట్లా సెట్ చేసుకుంటే సరిపోయా. తర్వాత ఛాతీ కూడా ఒక 1 స్కేల్ తీసుకొని ఇట్లా రౌండ్గా, ఇది లేకపోతే ఏదైనా పేపర్ సహాయం తీసుకున్నాం సార్ మీకు ఇట్లా పెట్టుకొని ఇలా గీసేసుకున్నామని సరిపోతుంది. తర్వాత చంకకు ఇక్కడ మనం గీసుకోవాలి. స్ట్రైట్గా లైన్ గీసేసుకుంటే కొంచెం మనకు లావు ఉన్న పర్సనాలిటీ అయితే 1.5 పెట్టుకోవాలి. ఇక్కడ చంక లేదు బక్కగా ఉన్న వాళ్ళైతే 1 మీటర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 ఉంటుంది కదా మనకు స్కేల్లో, ఇట్లా 1 ఉంటే సరిపోతుంది. దీన్ని ఇట్లా గీసుకోవాలి రౌండ్గా వచ్చేటట్టు. నార్మల్గా హ్యాండ్ పైన సరే గీసుకుంటే ఇక్కడ మనకు రౌండ్ వస్తుంది. తర్వాత మనకి ఆది బ్లౌజ్ ఎంతవరకు ఉంటుందో దాన్ని బట్టి మనం కొలుచుకున్నా సరే పర్లేదు. లేదు మీడియం పెడదామంటే 2.5 అయితే పర్సనల్కు సరిపోతుంది. ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నాను. 2.5 తీసుకోవాలి. లేదు దొడ్డు ఉంటారు మనిషి కొంచెం హైట్ ఉంటారు అనుకుంటే మనము 3 తీసుకుంటే సరిపోతుంది. ఇగో ఇట్లా దీన్ని స్ట్రైట్గా గీసేసుకోవాలి. మనకు స్ట్రైట్గా గీసేసుకొని దీన్ని కొంచెం ఇట్లా రౌండ్గా మనకు నచ్చిన షేప్లో కట్ చేసి అంటే డాట్ పెట్టుకోవచ్చు. రౌండ్గా పెట్టుకొని ఇట్లా లైన్ దీనికి ఫస్ట్ మనం వదిలేసిన దానికి సెట్ చేసుకుంటే సరిపోయాయి. ఇక్కడ పైన మనం పెట్టుకున్నాం కదా పొడవు, ఈ పొడవును ఇగో ఇట్లా మార్క్ వేసేసుకుంటే 2 మార్కులు ఒక కటింగ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే సరిపోయాయి. కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ యొక్క ఎక్కడ వరకు లైనర్లో